ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, నీవు యెహోవా యందు ఆనందించదవని. కొన్నిసార్లు నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు, బైబిల్ గుండెల మీద పెట్టుకుని నువ్వు బాధపడుతూ ఉన్నావు. ప్రభువా, నువ్వు ఉన్నావా? ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది? నేను ఎప్పుడు సంతోషించగలను? నేను ఎప్పుడు మనసు నిండా తండ్రి ఆనందంతో నేను నిండుకుని నేను స్తుతిస్తానయ్యా అని నువ్వు వేదన మధ్య ఉండి నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు కదా. ఈ దినము నిన్ను చూచిన నీ తండ్రి నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఆయన యందు ఆనందించిపోతున్నావు అంటే ఏంటో తెలుసా? దేవుడు గొప్ప నెమ్మది నీకు ఇవ్వబోతున్నారు. ఆమెన్. ఏ పరిస్థితులను బట్టి, ఏ మనుష్యులను బట్టి, ఏ అధికారిని బట్టి నీకు నెమ్మది లేదో, నీకు సమాధానము లేదో, ఆ విషయాల్లో దేవుడు చొరవ చేసుకుని అద్భుతమైన కార్యము ఆయన చేయబోతూ ఉన్నారు. ఆమెన్. నీవు దేవుని యందు ఆనందించబోతూ ఉన్నావు. ఇంకా మనుష్యులను బట్టి కాదు, ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుందని చూసే పరిస్థితులను బట్టి కాదు, కానీ నువ్వు దేవుని యందు ఆనందించబోతున్నావు. ఆయన నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. ఆమెన్. నువ్వు అధైర్యపడొద్దు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభువా, ఈరోజు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు తండ్రి, నా పట్ల నెరవేర్చు ప్రభు అని మోకరించి నీ చేతులు దేవుని తట్టెత్తి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, దేశము యొక్క ఉన్నత స్థలములకి నువ్వు వెళ్తావంట. బహుశా ఈరోజు నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? వారి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నావా? నీ భవిష్యత్తు గురించే నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? దేవుడు అంటున్నారు, నువ్వు ఎక్కడ ఉంటావంట? దేశము యొక్క ఉన్నత స్థలాల్లో ఉంటావంట. ఆయన పెంట కుప్పల మీద నుంచి బీదలను లేవనెత్తువాడు. నేను ఎంతో చాలా ఇబ్బందుల్లో పడిపోయాను పాస్టర్ గారు, నాకు ఈ వాగ్దానానికి అసలు పోలికే లేదు అని నువ్వు అనుకోవద్దు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆమెన్. దావీదు గొర్రెలు కాచుకునేవాడండి. మహారాజుగా ఎలా వెళ్ళాడండి? దేవుడు ఆశీర్వదించి తీసుకెళ్ళాడు. దేవుడు ఆయన్ని మహారాజుగా చేయడమే కాదు, సదాకాలము దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీవు కూడా అంతే. నీ ప్రస్తుత పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడొద్దు, కానీ దేవుని మీద నమ్మకం ఉంచి నువ్వు చేయగలిగింది ఏదైతే ఉందో, నీ ఉద్యోగమా, నీ వ్యాపారమా, నీ బాధ్యతల సక్రమంగా నిర్వహించు. నువ్వు కష్టపడు. దేవుడు తప్పక గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆయన. ఆమెన్. దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థన చేయగలిగితే అంత కృపను పొందుకుంటావు. పావు గంటకి 10 నిమిషాలకి నీ ప్రార్థన పరిమితం అయిపోకూడదు. దేవుని సన్నిధిలో నీకంటూ ప్రత్యేకమైన ఒక సమయం గడపాలి నువ్వు ప్రతిరోజు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఉన్నతమైన స్థలానికి ఆయన నిన్ను తీసుకెళ్తారట. చూడండి, నేను నిన్ను ఎక్కించేదని అంటున్నాడు ఆయన. దేవుడే నిన్ను ఉన్నతమైన స్థలాలకి తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.